ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ ఖమ్మం అండి. తెలంగాణ ఖమ్మం. తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారా మీరు? అవునండి. అదే నేను ఒక్కనే కాదండి, లక్షలాది మంది తరలి వచ్చారండి, చాలా మంది వచ్చాం. ఎలా ఉన్నాయి ఇక్కడ సభ ఏర్పాట్లు? కానీ నిజమండి, ఒక 11 సంవత్సరాలుగా ఈ సభలు నిర్వహించడం కానీ చిన్న చేసుకోవడం పోరాటంతో సంబంధించిన ఈ సభలే నేను ఇప్పటివరకు కూడా. కానీ 12వ సభ ఏదైతే ఉందో పండగ ఉత్సవం చేసుకోవడానికి నలుమూలల నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాలే కాదండి, కర్ణాటక నుంచి కూడా జనాలు ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం వచ్చింది. కానీ 10 లక్షల మంది దాటే అవకాశం ఉంది. ఈరోజు ఆ ఏర్పాట్లు కూడా అలానే చేశారు. ఎల్ఈడి స్క్రీన్ కావచ్చు, అక్కడ డ్రెస్ ఏదైనా సరే, అక్కడ ఏర్పాట్లు మాత్రానికి ఫారెన్ నుంచి తెప్పించిన మొత్తం అక్కడ నుంచి ఈవెంట్ ఫారెన్ నుంచి తెప్పించినవి. కానీ ఎలా ఏర్పాటు చేశారంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ ముందు స్టేజ్ ముందు ఎవరైతే చూస్తారో వెనకోడు కూడా అలా చూసేవాళ్ళగా అలా చెందేవాళ్ళగా అంత సౌండ్ సిస్టమ్ కానీ అలా చేశారు. చాలా బాగుందండి. అంటే ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇది అసలే సమ్మర్ కదా, ఎండ మనం చూస్తున్నాం ఎంత దారుణంగా ఉందో. మరి ఇలాంటి సమ్మర్లో ఎలాంటి ఏర్పాట్లు వెళ్ళి తీసుకున్నారు? అవునండి మేడం, ఈరోజు ఏం జరుగుతుందంటే ఇతర పార్టీ వాళ్ళు సభలు పెట్టాలంటే బిర్యానీలు కాకపోతే మందు కానీ ఏదైనా వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ తీసుకొచ్చుకోవాలి. కాబట్టి వాళ్ళకి అలా జనసేన పార్టీకి అలా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ వచ్చే ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా ప్రజల శ్రేయస్ కోసం ఆలోచించే వ్యక్తి, కాటాన ప్రజల బాగోగులు ఆరోగ్యాల గురించి ఆలోచించే వ్యక్తి కాటాన ఈరోజు మనం చూస్తున్న మధ్యగా కానీ ఫ్రీ మధ్యకు కానీ అక్కడ వచ్చేసి పుచ్చకాయ ముక్కలు కానీ ఆల్రెడీ మధ్యాహ్నం భోజనం కానీ ప్రజలకు బాగా ఏర్పాటు చేశారు. వచ్చే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా కూడా ఈరోజు మనం చూస్తున్నాం. చాలా మందిని కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళు చూసుకుంటున్నారు. గత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక పరిపాలన అనేది ఎలా ఉంది? అవునండి, మనం చూస్తున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వం కనుక మేలు చేయకపోతే ఈరోజు మనం 10 లక్షల మంది ఇప్పటికే మన దగ్గర 3-4 లక్షల మంది చేరుకున్నారని ఒక అంచనా వచ్చింది. సాయంత్రం కల్లా నాకు తెలిసేసి మీటింగ్ స్టార్ట్ అయ్యేటానికల్లా నాకు తెలిసి ఒక 10-12 లక్షల వరకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఇక్కడున్న పెద్దలు చెప్పే మాటలు అవి. అలాగే విషయం ఏంటంటే ఇప్పుడు ఈరోజు మీరు అన్న మాటకి గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 80,000 కిలోమీటర్లు మేరకు ఈరోజు రోడ్లు వేయించిన మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు.